అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కానీ అక్క, పిల్లలు నీకు దూరం అయిపోతారు కదా. రాణి, ఆ కుటుంబానికి దగ్గర అవుతారు కదా. నా ఉద్దేశం ఒక్కటే, నేను దగ్గరున్నా దూరంగా ఉన్నా పిల్లలు మాత్రం ఆ కుటుంబంతో కలిసి ఉండాలి. అప్పుడే మా అక్క బావ ఆత్మ శాంతిస్తుంది. నేను మా అక్క బావలకి మాటిచ్చాను, పిల్లల్ని ఆ కుటుంబంలో ఒకటిగా చేస్తాను అని. అట్లీస్ట్ నేను దూరంగా వెళ్ళిపోతేనైనా వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారేమోనని చిన్న ఆశ. నేను ఆ ఇంట్లో ఉండి పిల్లలకి ఆ కుటుంబాన్ని దూరం చేయలేను. నువ్వు చెప్పింది కరెక్టే అక్క, కానీ నువ్వు లేకుండా పిల్లలు ఉండగలరా? పిల్లలు లేకుండా నువ్వు ఉండగలవా? ఉండలేను, కానీ ఉంటాను. పిల్లల చదువు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా హాస్టల్స్లో వదిలేస్తారు. ఇది కూడా అంతే అనుకో. కానీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు కదా, అదే కదా నీ బాధ. నేను వెళ్తే బాగా చూసుకుంటారేమో. అవునన్నా కాదన్నా కోర్టు ప్రకారం పిల్లల బాధ్యత వాళ్లదే. సో తప్పకుండా బాగా చూసుకోవాలి. అయినా కమలా మేడం, ధనుంజయ్ గారు, చంద్ర గారు పిల్లలకు వీళ్ళందరూ అనుకూలంగానే ఉంటారు. పిల్లలు ఆ ఇంటి వారసులు. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళని దగ్గరికి తీసుకోవాల్సిందే. మధ్యలో నా వల్ల వీళ్ళకి వాళ్ళకి దూరం పెరగడం ఎందుకు? అక్క, నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. సరే పద, టైం అవుతుంది, రండి. Start the proceedings. Thank you, Your Honor. Your Honor, స్వీటీ వంశీని సోమేశ్వరరావు గారి ఇంటికి పంపిస్తూ కోర్టు వాళ్ళకి గార్డియన్ గా మిస్ ఝాన్సీ గారిని కూడా పంపించింది. హానరబుల్ కోర్టుకి నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు గార్డియన్ గా పంపించాల్సినంత అవసరం గాని, ప్రమాదం గాని, లేదా ప్రాణాపాయం కానీ పిల్లలకు ఉందా? అసలు ఆ గార్డియన్ పర్యవేక్షణ ఎన్నాళ్ళు? పిల్లలు మేజర్స్ అయ్యేంత వరకు అన్నారు. అప్పటి వరకు ఝాన్సీని ఆ ఫ్యామిలీ ఎందుకు భరించాలి? న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ వచ్చి ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకునే ఈ రోజుల్లో ఈ గార్డియన్ పేరుతో ఇంకొకరు ఆ ఇంట్లో ఉండడం ఆ కుటుంబ ప్రైవసీకి కూడా ఇబ్బంది, యువరానా. అదీగాక పెరుగుతున్న ఖర్చుల గురించి ఆలోచించిన ఒక మనిషిని భరించటం ఈ ఫ్యామిలీకైనా కష్టమే. అని ఫ్యామిలీలో ఎవరైనా అభ్యంతరం చెప్పారా? నేనే
నేను అభ్యంతరం చెప్తున్నాను. ఆ కుటుంబంలోని ఒక మనిషిగా నేను అభ్యంతరం చెప్తున్నాను. అలాగే మిగిలిన వారి అభ్యంతరాలు తెలుసుకోవాలంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటే సమాన హక్కు ఉన్న తండ్రికి కూడా 15 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి చూడొచ్చు అని కోర్టు అనుమతిస్తుంది. మరిక్కడ నిరంతరం గార్డియన్ పర్యవేక్షణ ఉండాలని ఎందుకు అభిప్రాయపడుతుంది? ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించి కోర్టు తన నిర్ణయాన్ని మళ్లీ తెలియజేసే అవకాశం ఉందా? ఉంటే ఒక క్లయింట్గా నాకు ఆ వెసులుబాటు కల్పించవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఎస్ డిఫెన్స్, ఎనీ కామెంట్స్? నో కామెంట్స్ యువర్ ఆనర్. బట్ వన్ రిక్వెస్ట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇంతకు ముందు మై లర్న్డ్ ఫ్రెండ్ మృణాలిని గారు మాట్లాడుతూ ఆ కుటుంబం ప్రైవసీ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబ ప్రైవసీ రచ్చకిడ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ కోర్టు ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ కుటుంబ ప్రైవసీకి భంగం రాకుండా ఈ కేసుని క్లోజ్డ్ డోర్లో చేస్తే బాగుంటుందని నా విన్నపం. మృణాలిని గారికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదనుకుంటున్నాను యువర్ ఆనర్. ఐ హావ్ నో అబ్జెక్షన్, యువర్ ఆనర్. డిఫెన్స్కి ఏ ప్రాబ్లం లేదు, కానీ పిల్లలిద్దరికీ ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అంతేకాకుండా గార్డియన్ ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఏం ప్రాబ్లం వస్తుందో కూడా తెలియాలి. ఐ వాంట్ టు హియర్ ద బోత్ వర్షన్స్. నేను రెండు వైపులా వినాలి. ఓకే యువర్ ఆనర్. ఈ కోర్టు వ్యక్తిగత కుటుంబ విషయాలను, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని లాయర్ ఝాన్సీ గారు కోరినట్టుగా విచారణను క్లోజ్డ్ డోర్స్లో కొనసాగించడానికి అనుమతిస్తుంది. నౌ ద కోర్ట్ విల్ బి ప్రొసీడ్ ఇన్ క్లోజ్డ్ డోర్స్ ఎక్సెప్ట్ ద కౌన్సిల్స్, కేస్ పార్టీస్, కోర్ట్ స్టాఫ్. ఎవ్రీవన్ ఎల్స్ మస్ట్ స్టెప్ అవుట్. కేసుకు సంబంధించిన వాళ్ళు తప్ప అందరూ బయటికి వెళ్ళాలి. మేడం, నన్ను కూడా వెళ్ళిపోమంటారా? నువ్వు ముందు కూర్చో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యూ మే స్టార్ట్ ప్రొసీడింగ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముందుగా నేను పిల్లలిద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. పిన్ని, వంశీ, అక్కడికి వెళ్ళండి. చెప్పండి, మీరిద్దరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. నువ్వు? 3rd క్లాస్. రోజు మీకు అన్నం ఎవరు తినిపిస్తారు?
అమ్మ పెడుతుంది. లంచ్ టైంలో కూడా అమ్మ టిఫిన్ బాక్స్ పట్టుకొస్తుంది. అమ్మా, మీ అమ్మ చనిపోయింది కదా, ఇక అమ్మ ఎవరు? కమల అమ్మ. ఓకే, రాత్రి ఎవరు తినిపిస్తారు? నైట్ పిన్ని తినిపిస్తుంది. వంశీ ఏడోకు, ఏం కాదు. వంశీ, స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆ? చెప్పండి. మృణాలిని గారు, డోంట్ బి సో రూడ్. పిల్లలు, వాళ్ళని చెప్పనివ్వండి, వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. యువర్ ఆనర్, మే ఐ? ఎస్, ప్రొసీడ్. పిన్ని పిన్ని, మేము నీతోనే ఉంటాం పిన్ని. మమ్మల్ని వదిలి ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు. ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. ప్లీజ్ పిన్ని. ఏడవద్దు నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? యువర్ ఆనర్, దయచేసి పిల్లల్ని సముదాయించడానికి 15 minutes టైం ఇస్తారా? ఓకే, ది కోర్ట్ విల్ మీట్ ఆఫ్టర్ 15 minutes. ఎగ్జాక్ట్గా 11:15కి యూ కెన్ గో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రండి, రా వంశీ. ఊరుకోనన్నా, ఏడవకూడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకూడదని చెప్తున్నాను కదా. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తానంటున్నావు కదా పిన్ని. నేనెక్కడికి వెళ్ళను నాన్న, చెప్తున్నాను కదా, నేనెక్కడికి వెళ్ళను. లేదు పిన్ని, నువ్వు వెళ్ళిపోతానని చెప్పావు కదా, నాకు తెలుసు పిన్ని. ఏడోకండి నాన్న, ఏం భయం లేదు. మీ పిన్ని ఎక్కడికి వెళ్ళదు, మేమున్నాం కదా. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? ఎక్కడికైనా వెళ్ళినా గాని నేను మిమ్మల్ని రెగ్యులర్గా వచ్చి చూస్తూ ఉంటాను. రాత్రి మీకు ఏం కథ చెప్పాను? కథ మర్చిపోయారా? చెప్పండి. ఆవు పులి కదా పిన్ని. మరి ఆ కథలో ఏం నేర్చుకున్నారు? చిన్నావు పెద్దావు చెప్పిన మాటలు వింది కదా. మరి మీరు నా మాటలు వినాలి కదా. వింటాం పిన్ని. వింటే నువ్వు మళ్ళీ వస్తావా? కథలో పెద్దావు తిరిగి వచ్చినట్టే నువ్వు మళ్ళీ తిరిగి మా దగ్గరకు వస్తావా? తప్పకుండా వస్తాను నాన్న. ఒకవేళ నువ్వు రాకపోతే? రే పిల్లలు, ఐస్ క్రీమ్ తీసుకోండి. ఇది నీకురా స్వీటీ, ఇది నీకు. 3 ఐస్ క్రీమ్లు ఎందుకురా? ఇది మ్యాంగో ఫ్లేవర్ అన్నయ్య, నాకు చాలా ఇష్టం.
పిల్లలు మీరు అస్సలు ఏడవద్దు. రోజు నేను మీకు ఐస్ క్రీమ్ పట్టుకుని వస్తా. మన ముగ్గురం కలిసి ఎంచక్కా ఐస్ క్రీమ్ తినొచ్చు. ఏంటి మేడం, అందరూ గ్రూపుగా చేరి గ్రూప్ రాజకీయం మొదలుపెట్టారు? ఈ కేసులో మిమ్మల్ని ఓడించాలని చూస్తున్నారా? ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. మృణాళినితో మాట్లాడొస్తాను. మృణాళిని, ఎలా ఉన్నావు? నాకేమైంది? చాలా బాగున్నాను. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళావు కదా, అక్కడ ఎలా ఉందో ఏంటో అని. కొత్త ప్లేస్ అయినా పర్వాలేదు, తెల్లారితే రోజు ఆ ఇంట్లో కనిపించే దరిద్రపు మొహాలు చూసే పని లేకుండా పోయింది. ఇంతకీ ఎక్కడుంటున్నారు? ఏదో ఫార్మాలిటీకి నన్ను కుశల ప్రశ్నలు వేస్తున్నారు గాని ఇంతకీ మీరెలా ఉన్నారు? మీ ఇద్దరి ఫేసులు కళకళలాడిపోతున్నాయి. నేను లేకపోయేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేంటి మృణాలిని అలా అంటావు? నేననేదే ఉంది, మీ ఫేసులు అలా వెలిగిపోతున్నాయి. అదేం లేదు మృణాల్ని, పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ నువ్వు ఉన్నప్పటి రోజులని గుర్తు చేసుకుంటున్నావు. నిజమా? అంత బాగా గుర్తు చేసుకుంటున్నారా? కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంటే చేద్దామనుకున్నావు కానీ. అనుకుంటారు కానీ చెయ్యరు. ఇన్నాళ్ళు ఈ ఆడబిడ్డ మీకు అడ్డుగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయేసరికి హ్యాపీగా ఉన్నారు. ఇంకెందుకు ఫోన్ చేస్తారు? మృణాల్ని, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. సర్లే, ఇలాంటివి నేను చాలా చూశాను. మీ దగ్గర నుంచి వచ్చేసానుగా. మీ సానుభూతులు ఇలాంటివి నాకేం అవసరం లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు మేడం ఎక్కడున్నా అదే యాటిట్యూడ్. ఇసు అంత కూడా తగ్గదు. ఇది నా మాట కాదు, మా మేడం మాట. రంజిత్, వెళదాం పద. ఏంటక్కా, నీ కొడుకుని జైలుకు పంపించిందని కూడా మనసులో పెట్టుకోకుండా తన్ని మంచిగా పలకరిస్తే ఎలా వెటకారంగా జవాబిస్తుందో చూసావా? మనం తను లేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నామంట. అయినా అసలు నువ్వెందుకొచ్చావక్క? ఎందుకు పలకరించావు? చూడు పద్మా, ఒక కర్రతో నీళ్లపై దెబ్బ కొట్టినంత మాత్రాన నీళ్లు దూరం అవుతాయా? మళ్ళీ కలిసిపోతాయి. ఇప్పుడేవో సమస్యలొచ్చి దూరం అయినంత మాత్రాన తను నాకు ఆడపడుచు కాకుండా పోతుందా? బంధం తెగిపోతుందా? లేదు కదా. ఎందుకమ్మా ఈ దర్పాలు భేషజాలు? మనిషి జీవితంలో ఈ డబ్బు దర్పం ఏవీ శాశ్వతం కావు. ఈ బంధాలు కూడా కావు. శాశ్వతమైన బంధం ఆ దేవుడితోనే. నేనాయన్ని నమ్ముకున్నాను. నా కొడుకు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇంకా కేసు విషయం అంటావా? ఈ మృణాల్ని కాకుండా వేరే ఎవరైనా కేసు వాదించేవారు. అది వాళ్ళ వృత్తి. మృణాల్ని అయ్యేసరికి మనకి కొంచెం మనసుకి చివుక్కుమంటుంది. పద వెళ్దాం. రే చంద్ర, చిన్నపిల్లలు నీటిగా తిన్నారా? నువ్వేంట్రా చేతులకి మూతికి పూసుకుంటున్నావు? ఐస్ క్రీమ్ అన్నాక ఇలాగే తినాలన్నయ్యా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలాంటి విషయాలు డిగ్నిటీలు డీసెన్సీలు అస్సలు ఉండకూడదు. సార్ ఇదిగోండి. స్వీటీ, పదండి, టైం అవుతుంది. పదండి. నేను చెప్పింది గుర్తుంది కదా? ఏడవకూడదు. గుడ్ బాయ్లా ఉండాలి.
గత కొంతకాలంగా మీ రెండో అబ్బాయి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకో చెప్పగలరా? ఆ పెళ్లికి ఈ కేసుకి సంబంధం ఏంటో తెలియడం లేదు. మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? నా చిలుకని నేను టార్చ్ చేశా. నేను హ్యాపీ. మరి ఈ రాజు సంగతి ఏంటి? ఈ రాజు ప్రాణం కూడా ఒక చిలుక దగ్గరే ఉంది కదా.